హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. పెళ్ళిళ్ళ స్టైల్‌లో ఘుమఘుమలాడుతూ ఎంతో టేస్టీగా, ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలాగా, అలా అని ఎక్కువ తిన్నా జీర్ణం అయ్యే సమస్య లేకోకుండా, జీర్ణం అవ్వదు, డైజెషన్ కాదు అనే ప్రాబ్లమ్ లేకోకుండా హ్యాపీగా, హెల్తీగా ఒక సాంబార్ రెసిపీ చేసేసుకుందామా ఇవాళ? చూసారు కదా! అన్నీ లోకల్‌గా, సీజనల్‌గా దొరికే వెజిటబుల్స్. ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్‌ని అస్సలు మొహమాట పడకుండా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పే ఒకే ఒక్క రెసిపీ అయితే సాంబార్ మాత్రమే. నేనైతే ఇందులో ఆల్మోస్ట్ 7 వెరైటీస్ వరకు వెజిటబుల్స్ యాడ్ చేసేసాను. మీరు చూస్తున్నారు కదా! కలర్స్‌కి తగ్గట్టు అన్ని కలర్స్ కనిపించేలాగా, అన్నిటికి అంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్‌కి మంచి జరిగేలాగా అలా యాడ్ చేసేసాననమాట. కొంచెం ఆయిల్‌లో మగ్గించాను ఉప్పు, పసుపు వేసేసి మీరు చూస్తున్నట్టు. ఎక్కువ నీళ్లు కూడా యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆ వెజిటబుల్స్‌లో ఉన్న వాటర్‌తోనే అవి చక్కగా ఉడికిపోతాయి, మగ్గిపోతాయి. హైలో పెట్టుకోకుండా చక్కగా సిమ్‌లో పెట్టి ఉడికిచ్చేసేసుకున్నా అనమాట. తర్వాత కందిపప్పు ఒక గ్లాస్, ఒక టీ గ్లాస్ మందం చక్కగా 4 విజిల్స్‌కి కుక్ చేసేసాను. మంచిగా మెదిగిపోయిన కందిపప్పు ఈ ముక్కల సాంబార్‌కి మంచి కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో, చింతపండు లేదంటే మామిడికాయ గుజ్జు ఏదైనా సరే పులుపుకి మీరు ఆప్షనల్‌గా పెట్టుకోవచ్చు. బట్ యూజువల్లీ నేను పెళ్ళిళ్ళ స్టైల్‌లో అని చెప్తున్నాను కాబట్టి చింతపండు పులుసు చాలా బావుంటుంది. దీంట్లో టేస్ట్‌ని న్యూట్రలైజ్ చేయడానికి బెల్లం వేయటం అస్సలు మర్చిపోవద్దు. ఒక ఒక అంగుళం ముక్క అయితే సరిపోతుంది. స్పెషల్ ఏంటంటే దీంట్లో ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడిని ముక్కలు ఒక 70% ఉడికిన తర్వాత నేను దాంట్లో యాడ్ చేసేసుకున్నాను చింతపండు పులుసుతో పాటు. ముక్కలు ఆల్రెడీ ఉడికుంటాయి కాబట్టి మిగిలిన ఒక 20% కూడా అవి చక్కగా ఈ చింతపండు పులుసుతోటి ఉడికిపోయి ఆ టేస్ట్‌ని, ఫ్లేవర్‌ని తీసేసుకుంటాయన్నమాట. అప్పుడే చక్కగా మెదిపేసిన కందిపప్పుని కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి సాంబార్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొందరు పల్చగా తీసుకుంటారు, కొందరు చిక్కగా తాగుతారు. ఎలా ఉన్నా సరే ఈ వెజిటబుల్స్‌లో ఉన్న సారం అంతా ఆ సాంబార్‌లోకి దిగి ఒక మంచి అద్భుతమైన టేస్ట్ వస్తది. మళ్ళీ చెప్తున్నాను, సాంబార్ టేస్ట్ పెరిగేదే ఆ ముక్కల వలననమాట. ఆ ముక్కలు ఉడికి, ఉడికి సాంబార్‌లో చక్కటి ఫ్లేవర్‌ని ఆ సాంబార్‌కంతా యాడ్ చేస్తాయి. సో, కరివేపాకు, కొత్తిమీర లాంటివి బోనస్ అనమాట. ఇంకొంచెం